ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను 4 to 5 ఇయర్స్ పాపకి లెహెంగా క్రాప్ టాప్ విత్ చున్నీతో అయితే డిజైన్ చేసి చూపిస్తున్నానండి. డిజైన్ అంతే నేను స్టిచ్చింగ్ మొత్తం కూడా వీడియో తీసి అయితే పోస్ట్ చేయట్లేదండి. ఎందుకంటే కిడ్స్ కూడా అంటే మన మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. 4 to 5 ఇయర్స్ అయినా నేను మోడల్ ఎలా స్టిచ్ చేశాను, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే ఐడియానైతే మీకు షేర్ చేస్తున్నాను. సో మీ పిల్లలకి తగ్గట్టు మీరు మెజర్మెంట్స్ తీసుకొని మీరు ఓన్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. లేదు అని అంటే బయటనే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చండి. నేనైతే ఈరోజు చూపించేది పట్టు లంగాని చూపిస్తున్నాను అనమాట. సో మనకి రాబోయేది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శుక్రవారం అప్పుడు వేసుకోవచ్చు, లేదు శ్రావణ మాసం లేదా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ట్రెడిషనల్గా వేసుకోవాలి, దట్టు కొంచెం మనం మోడర్నేట్గా కనిపించాలి అన్నప్పుడు ఇలాగ ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందనమాట. లేట్ ఎందుకు, ఎలా చేశాను అనేది చూసేయండి. సో ఇదండి పట్టు లంగా వచ్చేసి మనకి ఈ కలర్ అయితే చెప్పాలంటే రస్ట్ కలర్ లాగా ఉందండి. అంటే మెరూన్ రస్ట్ మిక్సింగ్లా ఉంది. కలర్ అయితే కల్నేత కలర్ అనమాట. దీనికి వచ్చేసి చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది మొత్తం కూడా. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. బార్డర్ పైన కూడా చిన్నగా గొలుసు కుట్టి దానిపైన మధ్యలో మిర్రర్స్ వేసారండి. సో ఇలా వస్తుంది. అంటే సింగిల్ కలరే అనమాట, కాంట్రాస్ట్ అయితే ఏమీ లేదు, సింగిల్ కలర్గా ఉంది. ప్యూర్ కంచి పట్టు అండి. సో ఇది వచ్చేసి మెజర్మెంట్ అనేది మన పిల్లల హైట్ని చెబ్బీనెస్ని బట్టి మనం మేక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా చేశానమాట. పైన వచ్చేసి ఇలా పట్టి పెట్టాను. అండ్ లోపల వచ్చేసి ఇన్నర్గా ఇట్లా లైనింగ్ పార్ట్ అయితే వేసుకున్నాను. అండ్ చెప్పాలంటే మనం క్యాన్ కూడా వేసుకోవచ్చండి. అంటే కింద కొంచెం ఫ్రిల్ ఎక్కువ కనిపించాలి అని అంటే ఇలా క్యాన్ కూడా వేసుకోవచ్చు. బట్ కొంతమంది పిల్లలకి ఏంటంటే గుచ్చుకుంటుందని ఇష్టపడరు కాబట్టి నేను వేయలేదు. సో ఫస్ట్ అయితే వేద్దామని తీసాను. బట్ కంచి పట్టు లంగానే కాబట్టి ట్రెడిషనల్గా ఇలా కూడా బాగుంటుందని ఉంచేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నానండి. ఇది వచ్చేసి ప్లెయిన్ పట్టు తీసుకున్నాను. సో చూపిస్తున్నాను చూడండి. ఏం లేదు, జస్ట్ క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ పెట్టానమాట. ఇలా పైన కొంచెం పఫ్ పెట్టేసి నార్మల్ ఇలా స్లీవ్స్ అయితే పెట్టాను ఎల్బో వరకు. బ్యాక్ వచ్చేసి ఇలా చూడండి డ్రాప్ షేప్లో పెట్టాను. ఇక్కడ ఒక హుక్ అయితే కుట్టాలండి, అంటే హెమ్మింగ్ చేయలేదు ఇంకా నేను. ఇక్కడ ఒక బటన్ పెట్టుకోవాలి అండ్ కింద కూడా ఇట్లా బటన్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా వస్తుంది ఓపెనబుల్గా. సో ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ లాగా వస్తుందండి. సో మనకి దీనికి వచ్చేసి నేను అంటే మిర్రర్స్ కానీ లేదా లేస్ కానీ ఏమీ వేయలేదు. దీనికి వచ్చేసి చున్నీ అయితే సపరేట్గా ఇలా డిజైన్ చేశాను. సో ఇది చూడండి, ఇది వచ్చేసి కింద బెల్ట్ పార్ట్ లాగా పెట్టుకోవడం అనమాట. ఇలా డోరీస్ పెట్టాను. ఇది కూడా వచ్చేసి మా పాపకి స్టిచ్ చేసినప్పుడు చిన్న లేస్ అయితే మిగిలిందండి, దాంతో ఇలా చేశాను అనమాట. టసల్స్ లాగా ఇలా బోత్ సైడ్ కూడా ఇలా చేశాను. ఇది ఏంటంటే లేస్ అండి. ఇక్కడ వచ్చేసి లేస్ వేసానమాట. 2 లైన్స్ వేసాను. ఇది మనకి ఏంటంటే బెల్ట్ స్టైల్లో వస్తుంది. ఇక్కడంతా కూడా ఫ్రిల్స్ పెట్టేశాను. ఇది వచ్చేసి మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ వేర్ చేసేలాగా కంఫర్టబుల్గా లెఫ్ట్ సైడ్ పిల్లలు వేసుకునేలాగా ఇలా పెట్టాను. ఇటు సైడ్ అంతా కూడా చిన్న లేస్ అండి, గోల్డ్ కలర్ది చిన్న లేస్ వేసాను. అంటే చిన్న పిల్లలకి కాబట్టి సింపుల్గా ఇలా వేసాను. ఇది వచ్చేసి మనకి గోల్డ్లోనే షిమ్మర్ టైప్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఇది పర్ మీటర్ వచ్చేసి 400 పడుతుంది అనమాట మనకి. సో ఇలా తీసుకున్నాను. 1/2 మీటరే తీసుకున్నానంటే నేను ఎక్కువగా తీసుకోలేదు. 1/2 మీటర్ తీసుకొని ఇలా డిజైన్ చేశాను. సో ఇది వచ్చేసి లేస్ పార్ట్ అనమాట. అండ్ కింద కూడా మనకి బ్యాక్ సైడ్ వస్తుంది కదా, ఇది అంటే కావాలంటే ఇక్కడ టెసల్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బెల్ట్ పార్ట్లో వేసాను కానీ కింద అయితే వేయలేదండి టెసల్స్. సో మన హైట్ని బట్టి ఎంత కావాలో చూసుకొని ఇక్కడ మనం ఇలా దగ్గరగా పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది కదా, ఇలా ఫ్రిల్ లాగా పెట్టేశాను అనమాట. అంటే వాళ్ళకి జారిపోకుండా పిన్ పెట్టకుండా అలాగా. సో ఇది మొత్తం సెట్ వైజ్గా పెడితే ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో వేసుకున్నప్పుడు ఇంకా బాగుంటుందండి, బట్ నేను జస్ట్ హ్యాంగర్కి పెట్టి చూపిస్తున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. మనకి బ్లౌజ్ అనేది వీ షేప్లో పెట్టాను. నెక్ చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది, ఇక్కడ ప్లేస్ చేస్తామన్నమాట. ఈ లేస్ పార్ట్ కూడా ఇక్కడ వస్తుంది మనకి. అండ్ ఇది వచ్చేసి బెల్ట్ స్టైల్లో వస్తుందండి. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. ఇది చూడండి లంగా వైజ్గా అయితే కింద ఇలా వస్తుంది. మనం క్యాన్ వేసుకుంటే ఇంకా మనకి ఎక్కువగా గెర కనిపిస్తుంది. బట్ నేను ఏంటంటే ట్రెడిషనల్ వేర్ కాబట్టి ఇలా ఉంచేసాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మనకి. నేను ఇంకా హెమ్మింగ్ చేయలేదండి.
సో ఇక్కడ బటన్స్ వేయాలి, పైన ఒక బటన్, ఇక్కడ బటన్స్ వేసుకోవాలి. సో ఇలా వస్తుంది మనకి. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా పిల్లలకి చాలా బాగుంటుందండి, చిన్న కిడ్స్కి అయితే. సో లుక్ వైజ్గా ఓవరాల్గా ఇలా వస్తుంది. సో చూసారు కదండి, మీకైతే ఎలా అనిపించిందో, కానీ నాకైతే ఇట్లా సింగిల్ కలర్ పట్టులంగా ఉన్నప్పుడు మనం ఇలా ఓణీతో పేరప్ చేస్తే మాత్రం డిఫరెంట్ లుక్గా అనిపించింది. సో చెప్పాలంటే మనం ఏంటంటే పిల్లలకి, చిన్న పిల్లలకి అంటే నడక స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 ఇయర్ తర్వాత నుంచి కూడా మనకి అప్ టు 5 ఇయర్స్ బిలో పిల్లలకి ఎలాంటివి వేసినప్పటికీ కూడా చాలా చాలా బాగుంటారు అనిపిస్తుంది. అంటే 5 ఇయర్స్ అనే కాదండి, 10 ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, నాకు అట్లా ముద్దుగా అనిపిస్తారనమాట. ఎలాంటి స్టైల్స్ వేసినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగుంటారు పిల్లలైతే. ఇలా మనం పండగల టైంలో ఇలాంటి డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నానండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ లంగా క్రాప్ టాప్ విత్ చున్నీ డిఫరెంట్గా డిజైన్ చేశాను కాబట్టి ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.